KR9 టీవీకి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. 63వ నేషనల్ ఫార్మసీ వీక్ ర్యాలీ జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర ఈరోజు జరిగింది. ప్రతి సంవత్సరం నవంబర్ 3వ వారంలో జాతీయ ఫార్మసీ వారోత్సవాలు జరుగుతాయండి. ఈ సంవత్సరం వచ్చేమో 63వ జాతీయ ఫార్మసీ వారోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఆ వారోత్సవాలకి ఒక థీమ్ ఉంటుంది. ఈసారి థీమ్ వచ్చామో థింక్ హెల్త్ థింక్ ఫార్మసీ అనే థీమ్ మీద జరుగుతుంది. 17 నుంచి 23 నుంచి ఈ వారం వచ్చామో అబ్జర్వ్ చేస్తుంది 63వ జాతీయ ఫార్మసీ వారోత్సవాలు. ఈ వారోత్సవంలో భాగంగా ఈరోజు సైలెంట్ ర్యాలీని నిర్వహించాము. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్య పరిరక్షణలో ఫార్మసిస్ట్ కీలక పాత్ర అనేదాన్ని అవగాహన కల్పించాలని ఒక 200 మంది స్టూడెంట్స్, 40 మంది అధ్యాపకులు, ఇంకా ఇతర సిబ్బంది అందరూ కలిసి మేము ర్యాలీని నిర్వహించాము. ఈ ర్యాలీని శ్రీ కలిగిరి రఘు గారు చైర్మన్ ఆఫ్ రఘు ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు. అక్కడ కార్పొరేట్ ఆఫీస్ నుంచి మున్సిపాలిటీ ఆఫీస్ మీదుగా ఆఫీస్ మీదుగా ఈ గాంధీ జంక్షన్ వరకు వచ్చాము. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యంలో ఎవరైనా ఆలోచించినప్పుడు మొదటిసారిగా ఫార్మసీ వాళ్ళ గురించి ఆలోచించాలనేది ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఒక స్లోగన్. దీనికోసం ఈ 63వ జాతీయ దినోత్సవంలో ఇవాళ ఈ ర్యాలీని కండక్ట్ చేస్తున్నాం. స్లోగన్ చేద్దాం కదా, దాని కింద స్లోగన్స్ అంటే